గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొంతమంది మా జిల్లాలో ఉన్నటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టు సందర్శనకు పోతా ఉన్నారు. లోయర్ మానేరు మిడ్ మానేర్లు చూడడానికి పోతా ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తయింది. లోయర్ మానేర్ డ్యాము మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడే పూర్తయింది. మిడ్ మానేర్ మేము ప్రారంభం చేసిన తర్వాత పనులు జరిగే పరిక్రమలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయింది. అంతగిరి ప్రాజెక్టు కావచ్చు, దాని తదుపరి ఈ ఇరిగేషన్ వ్యవస్థ కరీంనగర్ జిల్లాకు వరద కాలువతో సహా శ్రీరామ్ సాగర్ నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రక్రియలు కాంగ్రెస్ హయాంలో పూర్తయినాయి. మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీరు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్ళ సంఖ్య టీఎంసీలు ఎంతనో లెక్క చెప్పండి ముందు, మీరు అడిగిపోయే ముందు. ఎందుకంటున్నామంటే ఎల్లంపల్లి ఆనాడు ప్రాజెక్టు ఎట్లా పూర్తయిందని చెప్తున్నామంటే, ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రారంభోత్సవానికి వస్తా అంటే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రి రావద్దు, వస్తే హెలికాప్టర్ వెలుస్తామన్నటువంటి పరిస్థితి ఆ రోజు. ఆ ప్రాజెక్ట్ అన్నడే పూర్తయింది. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని ఆనాడే పేరు పెట్టుకున్నాం. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు ఈరోజు నందిమేడారు, లక్ష్మీ పంప్ బ్యారేజ్, దాని తర్వాత మిడ్ మానేర్కి వస్తాయి. ఇవి వచ్చే పరిక్రమల వాస్తవంగా 2 టీఎంసీల కొరకు తీసుకున్నటువంటి ప్రణాళిక ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ కూడా 2 టీఎంసీల నీళ్ళు వాడనేలే. ఏది ఆ నీళ్ళను ఇక్కడ మిడ్ మానేర్ తేవడానికి. కానీ దాదాపు 2000 కోట్ల చిల్లరకు సంబంధించిన నిధులు వృధా అయ్యే విధంగా 3వ టీఎంసీకి పనులు తీసుకున్నారు. భూసేకరణతో రైతులు అన్నమూరు రామచంద్రాన్ని బాధపడి ఆ రోజు సత్యం గారు అనేక వందల సార్లు ధర్నా చేసినటువంటి పరిస్థితి. 3rd టీఎంసీ అంటే అవివేకమైన పనులు చెప్తా ఉన్నాం. స్వయంగా కేసీఆర్ అత్తగారు కొదురుపాక వారిది, కేసీఆర్ గారి అత్తగారు సోదరుపాకైన సందర్భంలో మేము అందరం కూడా మిడ్ మానేర్ గుంపు గ్రామాలకు సంబంధించిన వారికి గ్రామాలు వస్తాయి, వీరికి గ్రామాలు వస్తాయి, వారికి గ్రామాలు వస్తాయి. ఆనాడు నేను లోక్సభ సభ్యుడిగా, మాజీ సభ్యుడిగా మేము అందరం కలిసి మిడ్ మానేర్ ముంపు గ్రామాల సమస్యను పరిష్కరించండి అని 10 ఏళ్లలో అడిగితే వాళ్ళకు ముఖ్యమంత్రిగా ఐషత్లో వేములవాడకు వచ్చి 5 లక్షల రూపాయలు నిధులు ఇస్తానని ఇయ్యలే. అనేక సమస్యలు ఇయ్యాలి వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని మేము పరిష్కరిస్తాం. మేము ఎజెండాలో పెట్టుకున్నాం, మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, ప్రజలకు హామీ ఇచ్చిన చేస్తాం. ఇవాళ కూడా ఎల్లంపల్లిలో ఇప్పుడే అంటే ఎట్లుంటుందంటే వీళ్ళ ఆలోచన, నీళ్ళు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో 3-4 రోజుల నుంచి ఇక నీళ్ళు ఎట్లయినా వస్తున్నాయి, మేము పోయినాక వస్తున్నాయని చెప్పుకోవడానికి పోయేటువంటి ప్రయత్నం. చిన్న చిట్కా, నేను దుమ్మిన సమయంకు నీ ముక్కు ఊసిపోయింది, నేను దుమ్మితేనే నీ ముక్కు ఊసిపోయింది అన్నట్టు ఉండాలన్నట్టు లెక్క చెప్పుకునే ప్రయత్నం ఇది. వర్షాలు పైన పడి ఈరోజు ఎల్లంపల్లికి సంబంధించి రోజు 25 క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉంటుంటే దాని టీఎంసీలు 20 టీఎంసీల వాటర్ కెపాసిటీ ఉన్నట్టయితే ఇప్పటికే 13 టీఎంసీల వాటర్ ఉంది. దాన్ని ఎత్తిపోతలు ప్రారంభం చేస్తూ ఉన్నారు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. దాన్ని చేసుకొని ఇలా పోగానే రేపటి నుంచి మిడ్ మానేర్ నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు రాగానే మేమే ఇచ్చినాం, మేమే చెప్తేనే ఇచ్చినాయని అనుకునే పరిస్థితులలో ఉంటుంది. మా ప్రజలకు తెలుసు కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు కదా. మేము అక్కడ స్థానికులం అందరం, అక్కడనే పుట్టి పెరిగి మేము ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం కాబట్టి వాస్తవం చెప్పాలి. ఇక్కడి నుంచి లేదో వచ్చి అక్కడేదో రాజకీయపరమైనటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి కొరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేర్ ప్రాజెక్టుకు రావడం, మిడ్ మానేర్ ప్రాజెక్టు ద్వారా అంతగిరి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రంగనాథ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నీళ్లు పోయేటువంటి కార్యక్రమం. ఇంకొక ద్వారా మిడ్ మానేర్ నుంచే లోయర్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి దాకా నీళ్ళు పోయే విధంగా వరంగల్ నుంచి ఖమ్మం, నల్గొండకు నీళ్ళు పోయే కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ముందు ఇన్పుట్ ఉండే 90 టీఎంసీల శ్రీరామ్ సాగర్లో ఇవాళ దాదాపు 26 టీఎంసీల వాటర్ ఉంది. ఆడ కూడా 19 క్యూసెక్ల వాటర్ వస్తూ ఉంది. అది ఒక్కసారి మహారాష్ట్రలో వర్షాలు పడితే వాటర్ ఫ్లో అయిపోయి పొంగి పొర్లుతుంది. ఇలా మీరు నిన్న సీతక్క గారు చూసినారు. సీతక్క గారు వరద శాంతించాలే గోదావరి అని చెప్పింది. గోదావరి మహారాష్ట్రలో పుట్టినటువంటి బాసరా లేకపోతే అక్కడ మన ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గోదావరి ఒకటైతే ఎల్లంపల్లి దాటిన తర్వాత కిందికి ప్రాణహిత చేవెళ్ళ ద్వారా మేమైతే తమ్మిడిహట్టి కడతామన్నామో
ఒకవేళ అక్కడ ప్రాజెక్టు కట్టుంటే వీళ్ళు వరదల ప్రభావం భద్రాచలం దాకా ఇబ్బంది కలగపోతుండే. అక్కడికి ఒకవేళ ప్రాజెక్టు కట్టినట్టయితే నీళ్ళు అక్కడనే ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వస్తుండే. అవన్నీ లేకుండా ఇలా తీసుకొని కిందకి సముద్రం ఒడ్డున అంటే ఎక్కడో కట్టుకునే విధంగా మేడిపల్లికి అక్కడ పందిల సుందిల ఇవన్నీ కట్టుకోవడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే ఇవన్నీ ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇలా నీళ్లు కాళేశ్వరం నీళ్ళు ఆపుతలేరు, ఇదంతా పంచాయతీ సాంకేతికంగా గౌరవ మంత్రి గారు దానికి సంబంధించిన ఆ కింద భాగం అంతా క్లారిఫై చేస్తారు. కానీ మిడ్ మానేర్ లోయర్ మానేర్కు సంబంధించి ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించి అన్నమో రామచంద్రాన్ని మొత్తుకొని ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో ముక్కుకు భూమి నేలకు రాయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అందరం కూడా అదేం లేకుండా వట్టిగానే మళ్ళీ రాజకీయ యాత్రల పేరు మీద అధికారంలో ఉన్ననాడు పట్టించుకొని మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వస్తారని అడుగుతున్నాం. మేము అందరం కూడా కలిసి అలా రెండో టీఎంసీ ఎన్నడూ వాడకం లేకుండా ఒక్కనాడు కూడా ఒక్క టీఎంసీ పూర్తిగా కూడా నీళ్ళ యూటిలైజేషన్ లేని పరిస్థితుల్లో మూడో టీఎంసీ ఎవరి లబ్ధి కొరకు చేకూర్చున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవేం లేక వట్టిగానే శాసనసభలో మాట్లాడ చేతగాక ప్రభుత్వం పెరుగుతున్న ఆదరణ చూసి కార్యక్రమాలు చూసి మీరు ఏదో డైవర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఆశ్చర్యం అనిపించింది. గౌరవ కేసీఆర్ గారు కూడా శాసనసభకు వచ్చాడు, చాలా ప్రతిపక్ష నాయకుడు. మా విజ్ఞప్తిని మా డిమాండ్ను మా కోరికను మన్నించి వచ్చిండు అనుకున్నాం. హ్యాపీ. బడ్జెట్ ఇంకా ప్రవేశపెడుతున్న అనకముందే వీరు నిష్క్రమించిండ్రు. రైట్ పోనీ పోతూ పోతూ బయట బడ్జెట్ గురించి కామెంట్ చేసినారు. ఈ బడ్జెట్ చాలా పూర్తిగా అట్లా ఇట్లా అని ఏది పడితే అది అన్నాడు. ఒకటి రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాం. యాదవులకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే ఫేజ్ ఇచ్చారు, రెండో ఫేజ్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాం. రెండో ఫేజ్ ఇయ్యని వాళ్ళు మీరు గొర్రెల స్కీమ్కు ఏదో జరిగింది అని మాట్లాడితే ఇలా మొదటి స్కీమ్లో వేసినోడే జైలు ఉన్నాడు అవినీతి మీద. మీరు వాళ్ళని సమర్థిస్తున్నారా? దాని తర్వాత మీ టైంలో మేము అధికారం వచ్చే నాటికి 85,488 స్ట్రీట్ల యూనిట్ల పైసలు ఇది జిల్లా వారికి కూడా అబ్స్ట్రక్షన్ ఉంది, మీకు ఇస్తాం. ఏ జిల్లాల డీడీలు కట్టిన యాదవులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇయ్యాలంటి వరకు కూడా మేము వచ్చినాక వాళ్ళకి పైసలు ఇచ్చేసినాం. కొత్త స్కీమ్ వస్తుంది. అది పాత అంత అవినీతి జరిగింది. యాదవులకు సంబంధించి ఎట్లా ప్రత్యేకమైన స్కీమ్ తేవాలని ఆలోచన చేస్తున్నాం. బలైన వర్గాలకు సంబంధించి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వల్ల తప్పకుండా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కూడా స్వయం చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు కూడా, దాని తర్వాత మొత్తం ప్రభుత్వం కూడా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం.